ఇప్పుడు నిన్ను చంపి నేను యాక్సిడెంట్ కేసుగా మార్చి చూపించనా? నేను కత్తి తీసుకుంటే చట్ట ప్రకారం అది యాక్సిడెంటే. ఈ కేసుని నువ్వు యాక్సిడెంట్ గా మారుస్తున్నావు, లేదా ట్రాన్స్ఫర్ తీసుకుని పోతావు. వచ్చేవాడి సంగతి నేను చూసుకుంటాను. మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఏమైంది? ఏంటి ఏమైంది? నువ్వు చేసిన పని నీకేమైనా బాగుందా? ఇంతవరకు నాతో మాట్లాడిన వాళ్ళని మాత్రమే కొట్టావు, ఇప్పుడు ఒక ఫ్యామిలీనే క్లోజ్ చేసేసా. ఓ, వాడిని వంక చూసి నవ్వాడు కదమ్మా. చూసినందుకే వాడిని లేపేసిన వాడిని పళ్ళు ఇకిలించాడు, పాడి కట్టేశాను. నీ వల్ల నా ఫ్రెండ్స్ ఫోన్ లో మాట్లాడడానికి భయపడుతున్నారు. భయపడాలి, అదే కదా కరెక్ట్. నువ్వు నా మేనకొడలివి. నిన్ను కన్నవాళ్ళు నన్ను కన్నవాళ్ళు యాక్సిడెంట్ లో ఒకేసారి చనిపోయారు. ఆ రోజు నుంచి నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉన్నావు. ఏ రోజు నువ్వు ఓకే అంటావో ఆ రోజు నీకు తాళి కడతాను. ఆ తర్వాత ఏ ఒక్కడు నీ వైపు చూడడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పిందే చెప్తూ ఉంటా. జాగ్రత్త. ఏమే ఊరిని వాడు బెదిరిస్తుంటే నువ్వు వాడిని బెదిరిస్తున్నావా? ముసల్దానా, నోరు మూసుకో, పెద్ద చెప్తోంది. ఈ పొగరబోతులతోటి నేను పడలేకపోతున్నాను. పోయింది, అంతా పోయింది. ఈవిడ గారు కోపం వస్తే అన్ని వస్తువులు పగలగొట్టేయడం, మర్నాడే వాడు మళ్ళీ కొత్త వస్తువులన్నీ కొనడం. ఎప్పుడు వీళ్ళిద్దరు గొడవలు అంతం అవుతాయో తెలియడం లేదు.